నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఫుట్బాల్ మైదానంలో కాల్పులు, 29 మంది మృతి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికిన అర్చకులు. సిక్కింలో ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోడీ, యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్న ప్రధాని. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 1 గిగావాట్ సామర్థ్యంతో 1.35 లక్షల కోట్ల రూపాయలతో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడి. నకిలీ రికమెండేషన్ లెటర్స్ కలకలం. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఏప్రిల్ 29న అంకురార్పణ. ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు వసంతోత్సవాలు. కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత. వైకాపా వినూత్న నిరసన. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఉపరాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణన్ ధ్వజస్తంభానికి నమస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ మరియు ఈవో స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. గుడి నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, భానుప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితో కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9:45 స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి
సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, సురేష్, మునిచెంగల్ రాయలు, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, ప్రసాద్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి వార్షిక వసంతోత్సవాలు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో పౌర్ణమికి బంగారు రథముతో ముందు ఒక రోజు తర్వాత త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమ సాలముగా చేయట అనవాయితీగా వస్తున్నది విదితమే. అదే విధముగా ఈ సంవత్సరం కూడా ఆ వసంతోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయటం మనం విదితమే. ఈ రోజు ఉదయమే సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వర్తించడమైనది. ప్రధాని నరేంద్ర మోడీ సిక్కిం రాష్ట్రం రాజధాని గ్యాంగ్టాక్లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. అధికారిక కార్యక్రమాలకు ముందు గ్యాంగ్టాక్లో యువతతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. గ్యాంగ్టాక్లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడడం చాలా ఎనర్జీ ఇచ్చింది అని మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తిరుపతి జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వినూత్న నిరసన తెలియజేసింది. ఇంధన కొరత సమస్య ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడించినటువంటి సందర్భం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, సంక్షోభాన్ని నేను ఎప్పుడు కూడా సంక్షేమంగా మార్చి మంచి చేస్తూ ఉంటానని చెప్పి ఆయన ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఇంధన సంక్షోభాన్ని ఆయనకు, ఆయన పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వమే ఈ బంకులతో లాలూచిపడి ఈ కృత్రిమ కొరతను సృష్టించిందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ఇక్కడ మాత్రమే పెట్రోలు, డీజిల్ సప్లైలో ఇంత దారుణంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి తీరు చాలా ఆక్షేపించదగినటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడి ఓ నిరసన కార్యక్రమాన్ని తిరుపతిలో వినూత్నంగా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా డీజిల్, పెట్రోల్ కొరత ఉంది. అధికారులకు ముందు చూపు ఉందా లేదని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు నేను 2049 విజన్ ఉందని మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఉన్న కారణంగా ఈ కొరత సమస్య వస్తుందని ముఖ్యమంత్రి గారికి ఎందుకు విజన్ లేదని సిఐటిగా అడుగుతున్నాం. చాలామంది లైన్లో నిలబడుకున్న పరిస్థితి, ఆటో డ్రైవర్లు అయితే చాలా దుర్భరత ఉన్న పరిస్థితి, తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలన్నా, వాళ్ళు ఇంట్లో బాడీలు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి వెంటనే దీన్ని జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ జోక్యం చేసుకొని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మండుతున్న వేసవి తాపం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ ప్రకృతి ప్రసాదించిన చల్లని పానీయం లాంటి ఫలంగా పేరుగాంచిన తాటి ముంజలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఈ సహజ శీతలాహారాన్ని ప్రజలకు అందిస్తున్న విక్రేతల పరిస్థితి మాత్రం ఆవేదనకరంగా ఉంది. మండుతున్న వేసవి తాపం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ ప్రకృతి ప్రసాదించిన చల్లని పానీయం లాంటి ఫలంగా పేరుగాంచిన తాటి ముంజలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఈ సహజ శీతలాహారాన్ని ప్రజలకు అందిస్తున్న విక్రేతల పరిస్థితి మాత్రం ఆవేదనకరంగా ఉంది. వేసవిలో తాటి ముంజలు దాదాపు 85 నుంచి 90% నీటితో కూడిన సహజ ఫలంగా ఉండి శరీరాన్ని చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో నీటి లోపాన్ని భర్తీ చేసి డీహైడ్రేషన్ను నివారిస్తాయి. ఎలక్ట్రోలైట్స్ను సమతుల్యం చేసి వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సహజ కూలెంట్లా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచి తాటి ముంజలు కేవలం చల్లదనం మాత్రమే కాదు,
అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి. వేసవిలో ఎక్కువగా చెమటలు పడటం వల్ల శరీరంలో నీరు, ఉప్పుల లోపం ఏర్పడుతుంది. తాటి ముంజలు తీసుకోవటం వల్ల శరీరంలో నీటి స్థాయి నిల్వ ఉంటుంది. అంతర్గత వేడి తగ్గుతుంది. అలసట, తలనొప్పి వంటి లక్షణాలు తగ్గుతాయి. శరీరానికి చల్లదనం, తేజస్సు కలుగుతుంది. ఇక ఈ తాటి ముంజలను ప్రజలకు అందిస్తున్న విక్రేతల పరిస్థితి మాత్రం కష్టసాధ్యంగా మారింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాంతం నుండి పదుల సంఖ్యలో విక్రేతలు ప్రతిరోజు తిరుపతికి వచ్చి ముంజలు విక్రయిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బయలుదేరి నగరానికి చేరుకోవటం, ఎండలో గంటల తరబడి నిలబడి విక్రయాలు చేయటం, రవాణా ఖర్చులు, రోజువారీ ఖర్చులు పెరగడం, అమ్మకాలు తగ్గిపోవటం వల్ల రోజు కూలి కూడా మిగలకపోవటం, ఎర్రటి ఎండలో రోజంతా కష్టపడి అమ్మినా చివరికి చేతిలో మిగిలేది చాలా తక్కువ అని విక్రేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలకు చల్లదనం, ఆరోగ్యాన్ని అందిస్తున్న తాటి ముంజలు వేసవిలో అమూల్యమైన వరంగా నిలుస్తుండగా, మరోవైపు వాటిని విక్రయించే కార్మికులు మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి ఈ సహజ ఫలాన్ని ఎక్కువగా వినియోగించడంతో పాటు ప్రభుత్వాలు కూడా ఈ విక్రేతలకు మద్దతు అందిస్తే వారి జీవనోపాధి మెరుగుపడే అవకాశం ఉంది. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఎండాకాలం ఈసారి మరీ విపరీతంగా ఉంది కదా, కానీ అదే ఎండాకాలం కూడా మనకు తెచ్చేటటువంటి అనేక రకాలైన ఫలాలలో ముఖ్యమైనదిగా నాకు పర్సనలీ ఫేవరెట్ అనేది తాటి ముంజలు. ఈ తాటి ముంజలు వచ్చి టెంకాయ కానీ వక్క ఇదే సేమ్ ఫ్యామిలీకి చెందింది, పామ్ ఫ్యామిలీకి చెందిందనమాట. దీంట్లో ఏమవుతుందనంటే తాటి ముంజల్లో అసలే ఇది ఎండాకాలంలో విరివిగా దొరికేటటువంటి ఫలం. అండ్ ఇది ఎక్కువగా మన సౌత్ ఇండియాలో, దట్టు తమిళనాడులో మన ఇండియన్ ప్రొడక్షన్లోనే ఒక 60% ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి తమిళనాడులో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సౌత్ ఇండియన్, ఆంధ్ర సైడ్ కానీ, తర్వాత కేరళ సైడ్ కొద్దిగా. ఈ రాష్ట్రాల మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. సౌత్ ఇండియాలో కాకుండా ఇతర ప్రదేశాలు వచ్చి శ్రీలంక కానీ, మయన్మార్ కానీ ఇక్కడంతా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఎండాకాలంలో వచ్చేటటువంటి ఫ్రూట్ కదా, ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల డిహైడ్రేషన్ విపరీతంగా అవుతుంది, వడదెబ్బ కూడా తగులుతుంది. సో దానికి విరుగుడు కూడా ప్రకృతిలోనే దొరుకుతుంది. లైక్ తాటి ముంజలో ఏమి ఎక్కువగా ఉంటుందనంటే అది ఒక 80 to 90% వాటర్ కంటెంట్తో ఉంటుంది. అండ్ ఫైబర్ రిచ్ అనమాట. ఒక 100 grams ఆఫ్ దీంట్లో తాటి ముంజలో కానీ తీసుకున్నాము అనుకోండి, అరౌండ్ ఒక 15 to 16 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థానాలు అన్నవి మరీ విపరీతంగా పెరిగిపోదు. అండ్ దీంతో పాటుగా దీంట్లో విటమిన్ ఏ, బి, సి, జింక్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఇవన్నీ ఉంటుంది. దీనివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఎండాకాలం యాజ్ సచ్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ బాగా ఉంటుందని చెప్పుకున్నాం. దీనివల్ల మనకు తక్షణ డిహైడ్రేషన్ కానీ, సన్ స్ట్రోక్ కానీ బారిన పడకుండా కాపాడుతుంది ఒకటి. రెండోది పొటాషియం అన్నది కాస్త ఉండడం వల్ల బీపీని నియంత్రిస్తుంది, తద్వారా గుండెకు మేలు చేస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉందని అనుకున్నాం కదా, దీని వల్ల ఏమవుతుందనంటే గట్ హెల్త్ ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ తద్వారా లివర్ కూడా కాపాడుతుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్కి నిరోధకంగా కూడా పనిచేస్తుందని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి. అయితే దీన్ని షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా? పరిమితి మోతాదులో ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఒక 2 లేదా 3 per day. అండ్ దట్టు లేత తాటి ముంజుల్ని తీసుకోవాలి. లేతవి అంటే పైన చర్మము మరీ బ్రౌనిష్గా టర్న్ అయిపోకుండా లేత మట్టి ఇసుక కలర్ ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది చూడండి, అట్లా లేతగా ఉండేటటువంటి తాటి ముంజులు అయితే బెటర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ముదురు కాయలు తీసుకోవడం వల్ల కానీ, లేదా ఎక్కువ కాలం బయట పెట్టేసేయడం, ముదురు కాయలు తీసిన తర్వాత ఒక్కొక్క తాటి దీంట్లో నుంచి 3 కాయల్లాగా వస్తుంది, మనకు 3 ముంజలు వస్తాయి. బయట తీసి ఇప్పుడు ఫ్రెష్గా అట్లే తీసుకోవడం అంటే సరే, బయట తీసి అమ్ముతూ ఉంటారు చూడండి. ఇట్లా ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ అట్లా తీసి ఉంచినటువంటి వ్యక్తిని తీసుకోవడం వల్ల మనకు వామిటింగ్స్ కానీ, విరేచనాలు కానీ ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి
వీలైనంత వరకు ఫ్రెష్గా లేతగా తీసినటువంటి తాటి ముంజల్ని తీసుకొని ఈ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ తాటి ముంజలు చాలా స్కిన్ ఫ్రెండ్లీ కూడా. లైక్ ఎక్కడన్నా వడదెబ్బ తగలడం కానీ, ఎండకు వెళ్ళిపోవడం వల్ల కమిలిపోయినటువంటి చర్మం కానీ, ర్యాషెస్ కానీ ఏమైనా ఉందనుకోండి, ఆ తాటి ముంజల యొక్క జ్యూస్ అలాంటి దీన్ని మనము స్కిన్ పైన కానీ అప్లై చేసుకున్నామంటే చాలా సూదింగ్గా ఉంటుంది. దీన్ని చాలామంది అట్లే తీసుకుంటారు, లేదా కొన్ని రకాలైనటువంటి డెజర్ట్స్ లాంటివన్నీ చేసుకుని తీసుకుంటారు. ఎలా తీసుకున్నా కూడా ఈ సీజనల్ ఫ్రూట్ అయినటువంటి తాటి ముంజల్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామం. కాయలు వేపనపల్లి ఒక మూట కాయలు 3,000 పడుతుంది, ట్రాన్స్పోర్ట్ 2,000 అవుతుంది. ఇదేమో గేట్ ఏమో వచ్చి 200 వసూలు చేస్తున్నారు ఒక మంచి దగ్గర. ఏడగొట్టి మేము కష్టపడుతున్నాం చూడు, చీలు కూడా పోయిండాయి. డౌట్ చేయడానికి వస్తారు, ఏం చేసేది? పూలు కూడా మిగలట్లేదు సార్, పూలు కూడా మిగలట్లేదు. గంగ జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో ఇన్ఛార్జ్ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగ జాతరలో ఎవరికి కేటాయించిన విధులను వారు చక్కగా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ప్రాంతాల్లో త్రాగునీరు సౌకర్యం, మజ్జిగ పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే పోలీస్ అధికారులతో కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పొంగళ్లు పెట్టేందుకు మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ టాయిలెట్స్, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పోలీస్ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జంతు బలులు కేటాయించిన స్థలంలోనే జరిగేలా చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా బుగ్గోత్సవం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవంలో మొదటి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మండపంలో ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఊంజల్ సేవ, ఆస్థానం, అనంతరం బుగ్గ వద్ద ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఎస్వి హైస్కూల్ పాత భవనాన్ని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. తిరుపతిలో అత్యంత పురాతనమైన భవనంలో 2006 సంవత్సరం వరకు ఎస్వి హైస్కూల్ నిర్వహించబడింది. అనంతరం 2010లో ఈ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మారినప్పటికీ ప్రస్తుతం ఈ భవనంలో పోలీస్ క్యాంటీన్, పోలీస్ సంక్షేమ శాఖ కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు భక్తులు టీటీడీ ఈవో ఎం రవిచంద్రకు ఈ భవనంపై ఫిర్యాదు చేయటంతో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకొని హైస్కూల్ను పునః ప్రారంభించాలనే సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవనాన్ని పరిశీలించాలని జేఈఓకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన జేఈఓ భవనాన్ని పరిశీలించి పోలీస్ శాఖ నుండి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరమ్మతులు చేపట్టడం, పచ్చదనం పెంపు, పెయింటింగ్, గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ, డిఈఓ వెంకట సునీల్, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేవదేవుడైన వెంకటేశ్వరుని మనం ఎప్పుడు రకరకాల ఆభరణాలు, అలంకారాలతో చూస్తుంటాం. కానీ స్వామివారిని ఎప్పుడైనా నిజ రూపంలో దర్శించుకున్నారా? అరుదైన భాగ్యం భక్తులకు కేవలం ఒక గురువారం మాత్రమే దక్కుతుందని మీకు తెలుసా?
ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. ప్రతి గురువారం వేకువజామున జరిగే రెండో అర్చన తర్వాత స్వామివారు ఎలాంటి ఆభరణాలు లేకుండా దర్శనమిస్తారు. ఈ విశేష సమయాన్నే భక్తులు నేత్ర దర్శనం లేదా నిజరూప దర్శనం అని పిలుచుకుంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం దోవతి, పైవలే వాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చ కర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డతో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తారు స్వామి. సాధారణంగా స్వామివారి నుదుటపై పెద్ద పచ్చ కర్పూరపు నామం ఉంటుంది. కానీ గురువారం నాడు ఆ నామాన్ని బాగా తగ్గించి స్వామివారి నేత్రాలు స్పష్టంగా కనిపించేలా చేస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఆభరణాలకు బదులుగా స్వామికి 24/4 కొలతలు గల పట్టు దోవతిని, యజ్ఞోపవీతంగా పట్టు ఉత్తరీయాన్ని అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటం తీసి ఒక పట్టు వస్త్రాన్ని తలపాగాగా చుడతారు. నుదుటన సన్నని నామం, బుగ్గన చిన్న పచ్చ కర్పూరపు చుక్కతో మెడలో కంటెలు ధరించి నిజ రూపంలో దర్శనమిస్తారు. ఇలా ప్రతి గురువారం శ్రీవారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. సడలింపు, నిజరూప దర్శనం, అన్నకూటోత్సవం, పూలంగి సేవ గురువారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఆ రోజంతా భక్తులకు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ముందు 3వ మంగళవారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని పసుపు దారాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం ప్రజలందరి పట్ల ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2026 జాతర ఈ నెల 14వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ రోజు 3వ వారం పసుపు దారాలతో అలంకారం చేసినాము అమ్మవారికి. భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇదే విధంగా 4వ వారం చాటింపు అనేది అమ్మవారి పుట్టినిల్లైన అవిలాల నుంచి పసుపు కుంకుమ వచ్చి అమ్మవారికి చేరుతుంది. ఆ రోజు విష్ణుని పొలి స్తంభానికి విశేష అభిషేకం, అనంతరం వడిబాలు కట్టి చాటింపు అనేది మొదలవుతుంది. ఆ విష్ణువుకు అభిషేకం అనంతరం అమ్మవారికి అభిషేకం, పెళ్లి కవచాలతో పూలతో అలంకారం చేస్తున్నారు. అదేవిధంగా బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి భక్తులు వస్తారు. ఇదే విధంగా ఒక్కొక్క అలంకారం చేసి చివరి రోజు జాతర అంతరంగ వైభవంగా ముగుస్తుంది. నగరంలోని ప్రజల నుండి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఎల్ఐసి రోడ్డు, ఆఫీసర్స్ క్లబ్, బాలాజీ కాలనీ, పోలీస్ క్వార్టర్స్, హమీద్ నగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించి అనంతరం అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వార్డుల్లో పర్యటించిన సమయంలో వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఆయా విభాగాల అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువలు శుభ్రం చేయటం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు. జననగణన, స్వీయ గణనను వేగవంతం చేయాలని ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. వార్డు పర్యటన సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, ఏసీపీ పార్వతీ ప్రియ, డిఈ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుచానూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రాన్ని ఈవో రవిచంద్ర పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తిరుచానూరులోని తోలప్ప గార్డెన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో అన్నప్రసాద వితరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ భక్తులతో నేరుగా మాట్లాడారు. అన్నప్రసాదాల నాణ్యత, సమయపాలన, సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, తాగునీరు, రాత్రి వరకు వితరణ సమయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. అనంతరం అన్నప్రసాద భవనంలోని స్టోర్ రూమ్, కోల్డ్ స్టోరేజ్, వంటగది పరిశుభ్రతను పరిశీలించి కూరగాయలు, ఆకుకూరల నిల్వలపై సమీక్షించారు. అదేవిధంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, పనికిరాని యంత్రాలు, ఇనుము వ్యర్థాలను త్వరితగతిన డిస్పోజ్ చేసేలా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందుతున్నాయా, ఎలాంటి కోతలు ఉన్నాయి అనే అంశాలపై కూడా విచారణ జరిపారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, అన్నప్రసాద కేంద్రం అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి సన్నిధి వీధికి చెందిన ఆర్డి శ్రీధర్ డిమాండ్ చేశారు. సార్ ఇలా ఇల్లు కొట్టేస్తున్నారు సార్, కొట్టేసిందే కాకుండా వేరే వాళ్ళ పేర్లన్నీ ఇంక్లూడ్ చేసి మా మీద వేశారు సార్. అంటే సరే నేను యాక్షన్ తీసుకుంటాను, నేను ఎంక్వైరీ చేస్తాను. ఎమ్మెల్యే గారు మాకు సానుకూలంగా స్పందించి అతని మీద చర్యలు తీసుకోమని పైకి ఏమైనా పెట్టినట్టున్నారు. అతను వెంటనే పోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు కట్టాడు. మేము కొట్టినట్టు ఆ సెక్షన్లని మీకు ఆల్రెడీ ప్రూఫ్ల ద్వారా ఇచ్చున్నాము. ఆ సోకాస్ నోటీస్ కూడా హైకోర్టుది ఇచ్చున్నాము. మా ఇంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మా ఇంటి డాక్యుమెంట్స్ ఇవి. పన్ను లేకపోతే బేగాలు వేస్తారా? ఇంటి పన్ను లేకపోతే ఫైన్ వేస్తారు, ఏమన్నా ఇదేమన్నా చేస్తారు. ఇంటి పన్ను లేదని కొట్టేస్తానంటాడు. కింద లెవెల్ ఏం జరుగుతోంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీలో ఎందుకు ఇన్ని కంప్లైంట్ రేజ్ అవుతున్నాయి? మున్సిపాలిటీలో ఎందుకు ఇంతమంది కోర్టుకు వెళ్తున్నారు? మీరు ఒక్కసారన్నా ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం నిజాలు బయటపడతాయి. లేదంటే నీటి పన్ను కూడా ఇప్పుడు పన్ను కట్టకపోతే నీళ్లు కూడా కట్ చేస్తాడు. ఇంటికి పన్ను కట్టకపోతే ఇంటికి బీగాలు వేసేస్తాడు. సత్రాలు పన్ను కట్టకపోతే సత్రాలు బీగాలు వేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాల. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేవో డౌట్గా ఉంది మాకు. ఇంత అరాచకం మేము ఎక్కడా చూడలేదు. శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసగిస్తున్న మరో దళారీని పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో మోసానికి పాల్పడ్డ నిందితుడి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత కుటుంబ సభ్యులను మోసగించాడు చాగంటి నవీన్ కుమార్. విషయం బయటపడటంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 12 మందికి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు వసూలు చేశాడు. గత ఏడాది అక్టోబర్ 24న నవీన్ కుమార్ ఇచ్చిన లెటర్లతో తిరుమలకు వచ్చిన అనిత దర్శనం కోసం ప్రయత్నించింది. అయితే ఆ లెటర్లు నకిలీవని అధికారులను సంప్రదించిన తర్వాత తెలిసింది. దీంతో తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అనిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దళారీ బండారాన్ని బయటపెట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నిందితుడిని తిరుమలలో అరెస్ట్ చేసింది. విచారణలో 36,000 రూపాయలు వసూలు చేసి నకిలీ సిఫార్సు లెటర్లు పంపించినట్లు తేలింది. నేరాన్ని అంగీకరించిన నవీన్ కుమార్ నుంచి పోలీసులు మొబైల్ ఫోన్, 36,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సిఫార్సు లెటర్ను డౌన్లోడ్ చేసి నకిలీ లెటర్లు తయారు చేసి వాట్సాప్లో పంపిన నిందితుడు అనిత ఫ్యామిలీని మోసగించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. తిరుమల శ్రీవారి దర్శనం సేవల కోసం అధికారిక మార్గాల ద్వారానే పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తుల ద్వారా వచ్చే హామీలను నమ్మి డబ్బులు చెల్లించకూడదని పోలీసులు కోరుతున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు, టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు శ్రీవారి దర్శనం, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉందన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,925 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,47,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర
252 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఫుట్బాల్ మైదానంలో కాల్పులు, 29 మంది మృతి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. సాంప్రదాయబద్ధంగా ఇస్తికపాల్ స్వాగతం పలికిన అర్చకులు. సిక్కింలో ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోడీ, యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్న ప్రధాని. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 1 గిగావాట్ సామర్థ్యంతో 1.35 లక్షల కోట్ల రూపాయలతో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడి. నకిలీ రికమెండేషన్ లెటర్స్ కలకలం, తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఏప్రిల్ 29న అంకురార్పణ. ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు వసంతోత్సవాలు. కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత, వైకాపా వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.